వెల్కమ్ టు మీ చైతన్య ప్రియాస్ కిచెన్. ఈరోజు చింత చిగురుతోటి పుల్లగా చాలా టేస్టీగా బాగుండే పులిహోరని ఈరోజు ప్రిపేర్ చేసేద్దామా. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, 2 లేదా 3 ఎండుమిర్చి మన కారంకి తగినట్టుగా వేయించేసుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇలా లేతగా ఉండే చింత చిగురుని క్లీన్ చేసేసుకొని అదే ఆయిల్లో చింత చిగురుని వేసి మగ్గించేసుకోవాలి. 3 to 4 మినిట్స్ అయితే ఇది కుక్ అయిపోతుంది. నాకైతే ఈ పులిహోరని ట్రై చేసినప్పుడు టెంపుల్స్లో పులిహోరకి మ్యాచ్ అయ్యేలాగా చాలా సిమిలర్గా అనిపించింది టేస్ట్. తప్పకుండా సీజన్లో దొరికినప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అవి చల్లారి మిక్సీలో పేస్ట్ పట్టుకునే లోపు పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వేరుశనగపప్పులు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి మగ్గిన తర్వాత ఇలా చింత చిగురు, ఎండుమిర్చి వేపుకున్నాం కదా, అది మిక్సీలో ఇలా ముద్దలాగా అయిపోతుంది. వాటర్ ఏమి యాడ్ చేయకుండా అలా మిక్సీ పట్టేసుకోవాలి. అందులోనే కాస్త సాల్ట్, పసుపు వేసేసుకొని చల్లారిన తర్వాత ఇలా ముందుగా కుక్ చేసి పెట్టుకున్న అన్నంని వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.